లో అబ్రాం గారితో అంటాడు. అబ్రాం గారు దహన బలులు తెచ్చి అర్పించి ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు, ఇదిగో నీ సంతానం ఐగుప్తు దేశానికి వెళ్ళగా వారిని కొన్నాళ్ళు ఐగుప్తీయులు హింసించగా నేనే వారిని మళ్ళా అక్కడి నుంచి నా బాహుబలము చూపి వారిని తీసుకొని వస్తాను అన్నమాట అబ్రాం గారు ఏమండి ఒక కోడిని వాటిని వధించి వాటి మధ్యన చేరి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం, సైన్యములకు అధిపతి యగు తండ్రి. ఈ మాట ఎందుకు గుర్తు చేయాలి అంటే, ఇక్కడ అంటాడు, నువ్వు నాకు మొర్ర పెడితే నేను నీకు విశేషకరమైన విషయాలను బయలుపరుస్తాను. అంటే మీకు అర్థమైంది, ఏదో అవసరం కోసం లేదా బబ్బం గడుపుకోవడానికి కోసం కాకుండా ఈ ప్రార్థన నీకు కాకుండా నీ కుటుంబానికి, నువ్వు చేస్తున్న పరిచర్యకు, నీ విశ్వాసపు యాత్రకు ఉపయోగం అయ్యేది రాబోయే రోజులు ఏదన్నా ఉందా అనేది ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది పిల్లలు. అందుకే యాకోబుకి